ఎందుకంటే మన తాతలు 100 ఎకరాల్లో కొన్నారు, తండ్రులు 10ల సంఖ్యలో కొన్నారు, మనం ఎకరాల్లో కొనాలి. తర్వాత సెంటీమీటర్లలో స్క్వేర్ యార్డ్స్ లో ఆల్రెడీ నడుస్తుంది, తర్వాత సెంటీమీటర్లలో కొనాల్సి వస్తుంది. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది అండి? 50 కోట్ల మంది. ఈ రోజు 150 కోట్ల మంది. దేశం ఏమన్నా పెరిగిందా? రేటు పెరిగింది, జనాలు పెరిగారు. కాబట్టి భూమి రేటు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. నిద్రలో కూడా మనం సంపాదించాలంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. కాబట్టి మనం ఎంచుకున్న ప్రోడక్ట్ భూమి. రెండవది వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన కలపని మనం ఎంచుకున్నాం. ప్రకృతిని కాపాడే ఒక మొక్క జాతిని మనం ఎంచుకున్నాం. ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ గ్రోత్ అయ్యేది కాదు. కేవలం ఇప్పుడు మీకు అందరికి ఉక్కపోస్తున్నది, ఫుల్ హాట్ గా ఉంది కదా, ఇలాంటి ప్లేస్ లోనే ఎర్రచందనం గ్రోత్ అవుతుంది. ఇలాంటి వాతావరణాన్ని తట్టుకొని నిలబడి ఎదిగే మొక్క ఎర్రచందనం మొక్క. మనం తట్టుకోలేదు చూడండి, బట్ మనం ఇన్వెస్ట్ చేసింది తట్టుకొని మనల్ని కోటీశ్వరులను చేస్తాం. గ్రేవల్లీ లూమ్డ్ ల్యాండ్స్ అంటారు. ఇదే ఆ గ్రేవల్లీ లూమ్ ల్యాండ్స్. చుట్టూతో మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? ఇది శేషాచలానికి వెళ్ళేటువంటి మౌంటైన్స్. ఈ ప్రాంతంలోనే, ప్రపంచం మొత్తంలో ఈ ప్రాంతంలోనే ఎర్రచందనం గ్రోత్ అవుతుంది. ఆ ఎర్రచందనం గ్రోత్ అవడానికి ఈ వాతావరణాన్ని మీకు చూస్తే ఇంతవరకు చెబితే విన్నారు, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అర్థమవుతుందండి ఎందుకు ఎర్రచందనం ఇక్కడ గ్రోత్ అవుతుందంటే మీరు ఒప్పుకుంటున్నారు చూసారా? అదే నిదర్శనం. ఈ వాతావరణంలోనే గ్రోత్ అవుతుంది. మరి ఎర్రచందనం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అని అంటే, ఎర్రచందనాన్ని కమర్షియల్ గా వాడచ్చు, ట్రెడిషనల్ గా వాడచ్చు, మెడిసినల్ గా వాడచ్చు, సైంటిఫికల్ గా వాడచ్చు. కమర్షియల్ గా ఎక్కడ వాడతారంటే ఆల్రెడీ ముందు కనిపిస్తున్నాయి చూసారా మన ప్రొడక్ట్స్. కాస్మెటిక్స్, టీ పౌడర్స్, ఫర్నిచర్, సోప్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటారు, వీటిల్లో వాడతారు. యజ్ఞ యాగాదుల్లో వాడడానికి, మాలలు తయారు చేయడానికి, యజ్ఞాల్లో స్టిక్స్, కట్టుబిళ్ళలు తయారు చేయడానికి వాడతారు, అగరబత్తల తయారీలో వాడతారు. ఇది ట్రెడిషనల్ గా కమర్షియల్ గా వాడేది. అండ్ ఎర్రచందనానికి ఎంత డిమాండ్ ఎందుకుంది అని ఒక మాటలో చెప్పాలి అని అంటే, మరి ఎర్రచందనానికి డిమాండ్ లేకపోతే సినిమాలు ఎందుకు హిట్ అయిపోయండి? ఎర్రచందనానికి డిమాండ్ లేకపోతే షూటర్స్ సైడ్ ఆర్డర్లు ఎందుకు ఇచ్చారండి స్మగ్లర్స్ కి? ఎర్రచందనానికి డిమాండ్ లేకపోతే త్వరలో బోర్డు పెడతామని గవర్నమెంట్ ఎందుకు చెప్పిందండి? ఎర్రచందనానికి డిమాండ్ లేకపోతే నవ్యసాయి ప్రాజెక్ట్స్ 5 సంవత్సరాల్లో 1600 ఎకరాలు ఎట్లా క్లోజ్ చేసిందండి? కాబట్టి ఎర్రచందనం మీద ఇన్వెస్ట్మెంట్ అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్ చెప్పడానికి నిదర్శనం, తార్కాణం ఈ ఎగ్జాంపుల్స్. మరి నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ఎందుకనంటే మీరు చూశారు, చుట్టూతా డెవలప్మెంట్స్ మీరు గమనించండి ఒకసారి. చుట్టూతా ఫెన్సింగ్ ఉంది. ఈ వెంచర్ ఎంత మేరకు ఉందో అంత మేరకు ఫెన్సింగ్ ఉంది. రోడ్లు తీస్తున్నాయి, ప్లాటింగ్ వేస్తుంది, వాటికి నంబరింగ్ వేస్తుంది. మీ చేతులతో మొక్కలు నాటిస్తున్నాం. ఎవరైనా కస్టమర్ వస్తే నేను ఏ ప్లాట్ కొన్నానో ఆ ప్లాట్ చూడాలనుకుంటాడు, మీరు డైరెక్ట్ కారేసుకొని వెళ్ళొచ్చు. నేను ఏ వెంచర్ లో కొంటున్నానో ఆ వెంచర్ మొత్తం చూడాలనుకుంటాడు, ఇక్కడ నుంచి చూడండి మొత్తం కనిపిస్తుంది స్టైల్ చూస్తే. కాబట్టి ఒక నైసర్గిక స్వరూపం మీకు కనిపిస్తుంది సైట్ ని. మీరు కొనే ప్లాట్ కి పర్ఫెక్ట్ గా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ప్రీ లాంచ్ డెవలప్మెంట్స్ అంటారు. మీరు డెవలప్మెంట్ చేస్తాం, మీరు ఇక్కడ బుక్ చేసుకోండి అని చెప్పే కంపెనీ కావాలంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్. మీరు అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు, ఇప్పుడు వచ్చారు, చూశారు, నచ్చారు. ఇప్పుడు ఇంకా కొనడానికి వచ్చిన వాళ్ళు చూసి ఆటోమేటిక్ గా కొంటారు. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్ పూర్తి డెవలప్మెంట్ తోటి లాంచింగ్ చేసేటటువంటి సంస్థ. ఇక లీగాలిటీస్ అయితే మా సీఎండీ గారు చెప్తారు. మన కంపెనీ మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని కంపెనీ పేరు మీద మేము మీదకి డైరెక్ట్ చేస్తున్నాం. ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్. ఇందులో ఒక్క ప్రాసెస్ నేను చెప్తాను. కొంతమంది మార్కెట్ లో ఎర్రచందనం మేము కూడా చూస్తామని చెప్పేసి అంటారు, కానీ రిజిస్ట్రేషన్ రైతులతో చేపిస్తారు. బట్ ఫర్ చేంజ్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ మీద ఉన్న ల్యాండ్ ని కస్టమర్స్ కి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది విత్ ప్లాంటేషన్. ప్రతి మొక్కకి 300 రూపాయలు చలాన్ కడుతూ మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మొక్కల్ని మెన్షన్ చేసే మొదటి అండ్ చివరి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలి 12 సంవత్సరాల తర్వాత. రావాలంటే ఈ ప్రాసెస్ ని మెయింటైన్ చేయాలి. ఆ ప్రాసెస్ ని మెయింటైన్ చేస్తున్న ఏకైక సంస్థ కూడా మన నవ్యసాయి ప్రాజెక్ట్స్. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎన్నో ఆకాంక్షలతోటి పైసా కూడబెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు ప్రతి ఒక్కరు. ఇక్కడ మీరు మొక్కలు వేస్తే, ఇక్కడ మీరు మొక్కల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే
మన ఇంట్లో మన పిల్లలు ఎదుగుతూ ఎలా ప్రయోజకులు అవుతారో, వాళ్ళు పెరిగిన తర్వాత మనకి ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ మొక్కలు పెరిగితే మాత్రం మనల్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. ఇది 100% వాస్తవం. ఎందుకంటే మన కళ్ళ ముందు మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎంత సంతోషపడతామో, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎర్రచందనం మొక్కలు ఎదుగుతున్న కొద్దీ మీకు అంత సంతోషం వస్తుందని బాధ్యతగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే నవేసారి ప్రాజెక్ట్స్ ఒక రోజుతో వెళ్ళే కంపెనీ కాదండి. ఈ రోజు మొదలు పెడితే 12 సంవత్సరాలు మెయింటైన్ చేస్తుంది సొంత ఖర్చుతోటి. తర్వాత ఉప ఉత్పత్తులు అంటే బై ప్రొడక్ట్స్ ని తయారు చేసే ఇండియాలో వన్ అండ్ ఓన్లీ కంపెనీ నవేసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే అందరూ వెంచర్ వేస్తారు, చదువులు వేసుకుంటారు. మనం 12 ఏళ్ళు మెయింటైన్ చేస్తున్నాం. దాని ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ తోటి మనం దాని ద్వారా వచ్చే రా మెటీరియల్ తోటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం, దేశ విదేశాల్లో అమ్మబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుని సంకల్పించుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మనకి డాక్యుమెంట్ పర్ఫెక్ట్, లీగాలిటీగా డాక్యుమెంట్ పర్ఫెక్ట్, ల్యాండ్ పర్ఫెక్ట్, మొక్కలు పర్ఫెక్ట్, సంస్థ కూడా పర్ఫెక్టే. మా సంస్థకు వచ్చేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందండి. విచ్చలవిడిగా ఖర్చు చేసే సంస్థ కాదు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఒక స్ట్రక్చరల్ గ్రోత్ తోటి వెళ్తున్నటువంటి కంపెనీ. అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపెనీ తమ భవిష్యత్తు చూసుకుంటూనే అందులో ఉన్న వాళ్ళ భవిష్యత్తును కూడా చూస్తుంది. కాబట్టి మనం ప్యూర్ బిజినెస్ చేస్తున్నాం. ఈ ప్యూర్ బిజినెస్ లో ఇన్వెస్టర్ సక్సెస్ అవుతాడు, కంపెనీ సక్సెస్ అవుతుంది. ఈ రెండు ఫార్ములా అనేది ఇప్పటి వరకు మీరు ఏ కార్పొరేట్ సంస్థను చూసుకున్నా అక్కడ సక్సెస్ఫుల్ గా లీడ్ చేశారు. ఇదే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఇన్వెస్ట్ ఎన్ఎస్పి నవేసాయి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు మీరు చేసే చిన్న ఇన్వెస్ట్మెంట్ మీ భావితరాల బంగారు భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతుంది. ఈ రోజు మీరు పెట్టిన ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ మీ భవిష్యత్తులో ఎలాంటి ఆటంకం లేకుండా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిశ్చింతగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, నిశ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. మీ కళలో కూడా మీరు నిద్రిస్తూ ఉన్నా మీకు బయట ప్రపంచంలో నగసాయి ప్రాజెక్ట్ లో మీ స్థిర సంపద అనేది పెరుగుతూ ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రియతమ శ్రీ నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ ఆల్ వర్షిప్ ముగిస్తున్నాను. అండ్ ఇప్పటివరకు నేను ఓవరాల్ గా గిమ్స్ లా మాట్లాడాను. ఎందుకంటే మనం ఎర్రచందనం పెరిగే ప్లేస్ లో ఉన్నాం, హాట్ గానే ఉంటది కాబట్టి మొక్కలు తట్టుకుంటాయి, మనం తట్టుకోలేము. కాబట్టి అందుకే షార్ట్ టైం లో ముగిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఎంప్లాయీస్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మన సీఎండి నారాయణ రెడ్డి గారు నవేసాయి ప్రాజెక్ట్స్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థ ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేయాలనే భరోసా ఆయన మాటల్లో మీరు వినండి. అండ్ షార్ట్ టర్మ్ లోనే ముగిస్తాం మేము, ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సీఎండి గారు ప్లీజ్ వెల్కమ్ టు ది